అందరికీ నమస్కారం. శివ ఈ సినిమాకి సంబంధించి మొన్న రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఒక మాట మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ కూడా రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే శివ అన్నది ఒక ట్రెండ్ సెక్టర్. సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్ వీళ్ళ శివ సినిమా చూసి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఎప్పటికీ శివకు ముందు శివ తర్వాత తెలుగు సినిమా అంటే అంటున్నారు. ఈ జనరేషన్ ఆల్రెడీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయినటువంటి రిలీజుల్లో మోత ఫస్ట్ డే 2.5 crores, సెకండ్ డే మొత్తం కలగలిపి 3.95 crores. ఒక్క నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడా ఇక్కడ వచ్చేసి $50,000 దాటేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రిలీజ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది శివ. నాగార్జున అప్పుడు ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి అంటున్నారు. బట్ ఆ సినిమా రిలీజ్ అవుతుంటే రికార్డులు బద్దలు కొడుతుంది. ఆ సినిమాలో సైకిల్ చైన్ తెంచి కట్టుకొని కొట్టేది ఉండేది. ఆ సీన్ కానీ, స్టూడెంట్స్ మధ్య ఉండేది కానీ, ఫ్రెండ్స్ మధ్య ఉండేది కానీ, ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ప్రేమ ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం కానీ, సొసైటీలో స్టూడెంట్స్తో బయట పొలిటీషియన్స్ ఎలా ఉంటారు, తర్వాత వచ్చే రౌడీ గోండాలు వచ్చేసి ఎలా ఉంటారు ఏంటి. సినిమా శివ నిజంగా ఈ జనరేషన్ నచ్చుతుంది అంటే ఆశ్చర్యం. అది కారణం 4Kలో డాల్బీ, తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి మధ్యలో సౌండ్ సిస్టమ్ అయితే చేంజెస్ చేశారంట. అన్నపూర్ణ స్టూడియోస్ కదండి, వాళ్ళతో పెద్ద స్టూడియో, ఇంకా మధ్యలో మార్పులు చేర్పులది ఏముంది, హ్యాపీ. ఈ సినిమా కూడా పేరుకి హీరో మన ఏమంటారు నాగార్జునే కానీ కోర్స్ నిర్మాత కూడా ఆయన. వాళ్ళ అన్న వెంకట్, తర్వాత నాగార్జున వాళ్ళ బావగారు ఎర్లగడ్డ సంపార్సన్ ఎవరో, వీళ్ళు కలగలిపి సినిమా నిర్మించారు. ఇప్పటికి రామ్ గోపాల్ వర్మ మనం మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ తనకు ఏడుపు అంటే అసలు నన్ను ఎవడో నమ్మడు అనుకుంటే నమ్మాడు, అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఇతని వయసు 26 సంవత్సరాలు రామ్ గోపాల్ వర్మది. బట్ నాగార్జున అవకాశం ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చాడు. బట్ ఏం దరిద్రం ఏంటో కానీ రీసెంట్ టైమ్స్లో పొలిటికల్ పిచ్చి పెట్టి పిచ్చి సినిమాలు చేస్తా, బూత్ సినిమాలు చేస్తా వర్స్ట్గా తయారైపోయాడు. ఈవెన్ ఒక రోజు నేను ఇంటర్వ్యూ చేశాను కదా, వీలైతే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను చూడండి దొరికితే. ఆ ఇంటర్వ్యూకి ముందు కానీ, ఇంటర్వ్యూ తర్వాత కానీ, ఇంటర్వ్యూ మధ్యలో కానివ్వండి, నాకు రామ్ గోపాల్ వర్మ అరే మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్ లాగా అనిపించాడు. బట్ ఆ తర్వాత నేనే అతని మీద బోల్డెన్ వీడియో చేశాను, ఏ మనిషి బాబు ఈ మనిషి అని చెప్పేసి. ఇంతకన్నా దిగజారడు అనుకుంటే మరలా దిగజారుతున్నాడు రా బాబు అని. నిజమే, ఒక మనిషి అతను పట్టుకునే వాటిని బట్టే దిగజారాడా ఎలా ఉన్నాడేంటి తెలిసిద్ది. సో మీరైనా నేనైనా ఎవరైనా బెస్ట్ అన్న వేలోనే ఉండగలిగితే హ్యాపీ. అది వరస్ట్ అయినా మనకు బాగా సెట్ అవుతుంది అనుకుంటే దిగజారిపోతాం. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా మారగలిగితే బూత్ సినిమాలకి, గలీజ్ సినిమాలకి, ఎవరి మీద ఉన్న ఈగోకి పోయో ఆ సినిమాలు దూరంగానే వెళ్ళగలిగితే అద్భుతమైన సినిమాలు తీస్తాడు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ శివ తర్వాత అన్న, రిలీజ్ తర్వాత అన్న అతని ఫేట్ మారుతుందేమో చూద్దాం. మీలో శివ రిలీజ్ చూసిన వాళ్ళు ఎంతమంది కింద కామెంట్లో తెలియచేయండి. రిలీజ్ థియేటర్లో